నేను బయట కనిపిస్తే నన్ను కొట్టి చంపేద్దాం అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు. నేను ముస్లిం, ఆఖరికి నా మతంలో ఉన్న ఆచారాలను ఎగతాళి చేస్తూ నేను నపుంసకుడిని అంటూ సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కేవలం జగన్ గారినే ప్రశ్నిస్తాడు. చంద్రబాబు అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించవు పవన్ కళ్యాణ్ అని మాట్లాడినందుకు మంగళగిరి డీజీపీ ఆఫీస్లో నా మీద పోలీస్ కేసు పెట్టారు జనసేన వాళ్ళు. మా ఛానల్ మీద పోలీస్ కేసు పెట్టారు. హైదరాబాద్ జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి నోటీసులు పంపించారు. పవన్ కళ్యాణ్కి జానీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని. ఎందుకు క్షమాపణలు చెప్పాలి? నువ్వెంత నీ బతుకెంత అని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే దానికి క్షమాపణలు చెప్పాలా? వాలంటీర్లు దండుపాళ్లెం బ్యాచి, పేద మహిళలు, మా ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, నా సోదర సోదరీమణులను దండుపాళ్లెం బ్యాచి, గొంతులు కోసే బ్యాచి అంటూ పవన్ కళ్యాణ్ అవమానిస్తే దానికి క్షమాపణలు చెప్పాలా? తల్లిని చెల్లిని రోడ్డున పడేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎట్లా కాపాడుతాడు అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే దానికి క్షమాపణలు చెప్పాలా? చెప్పు చూపించినందుకు పవన్ కళ్యాణ్కి మేము క్షమాపణలు చెప్పాలా? విశాఖ ఫిషింగ్ హార్బర్లో 40 బోట్లు తగలబడిపోయాయి. లోకల్ బాయ్ నానినే తగలబెట్టేశాడు అని చెప్పేసి అందరూ మాట్లాడారు. నేను కూడా అదే చెప్పాను. తర్వాత అతను కాదని తెలిసాక చేతులు జోడించి క్షమాపణలు చెప్పాను. లోకల్ బాయ్ నానికి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి వేడుకున్నాను. పవన్ కళ్యాణ్కి ఎందుకు క్షమాపణలు చెప్పాలి? చంద్రబాబు లాంటి అవినీతి పరుడికి మద్దతు ఇస్తున్నందుకు పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పాలా? నెత్తినేసుకుని ఊరేగాల పవన్ కళ్యాణ్ని? కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మా పీడీటీవీ రిపోర్టర్లపై, మా కెమెరామెన్లపై జనసేన శ్రేణులు దాడులు చేశారు. 14 కిలోమీటర్లు వెంటాడి మా రిపోర్టర్లు, మా సిబ్బందిపై జనసేన నాయకులు దాడి చేసినటువంటి పరిస్థితి. విజువల్స్ ఇదిగో మా కెమెరామెన్ మెడలో ఐడి కార్డు కూడా ఉంది. ఇదిగో మా పీడీటీవీ లోగో, ఇదిగో మా పీడీటీవీ లోగో, మా మైక్. మైక్ కెమెరాలు లాక్కుంటున్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి దాడులు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మా రిపోర్టర్లపై. జానీగాడి నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు జన సైనికులు. నా నెంబర్తో మీకేంటి పని? సరే రాసుకో, 9848032919. ఇదే నా నెంబరు. చేసుకో, ఫోన్ చేసుకో, ఇష్టం వచ్చినట్లు చేసుకో, 100 సార్లు చేసుకో, 1000 సార్లు చేసుకో. నా నెంబర్తో ఏం పని? ఇలా ఉన్నాయి మా కష్టాలు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి వెళ్తే ఈ రకంగా మా సిబ్బందిపై దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నా, మా సిబ్బందికి, మా ఛానల్కు, నాకు భద్రత కల్పించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అలాగే జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నన్ను పదే అడిగేది, నువ్వు ఒక జర్నలిస్ట్ వై ఉండి ఏ రకంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తావు అని అంటున్నారు. సరే, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తే నిజమైన జర్నలిస్ట్ అయిపోతారా? జనసేన పార్టీకి కొమ్ము కాస్తే నిజమైన జర్నలిస్ట్ అయిపోతారా? అంటే ప్రతిపక్ష పార్టీలకు సపోర్ట్గా ఉంటేనే నిఖార్సైన జర్నలిస్టా? అంటే అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రికి మద్దతుగా ఉండడం జర్నలిజం కాదా? ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాయడంతోనే జర్నలిజం రుజువు అవుతుందా? ప్రజలకు సంక్షేమం జరుగుతున్నప్పుడు, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ గడప వద్దకు సంక్షేమం వెళుతున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవడం కూడా ఒక రకమైన జర్నలిజమే కదా. అంటే జర్నలిజంలో కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలకు కొమ్ము కాయడమే జర్నలిజం అని చెప్పేసి జర్నలిజంలో ఎక్కడైనా ఉందా? చూపించండి ఎక్కడైనా ఉంటే. ఇది మా కష్టాలు ఇలా ఉంటాయి. ఈ రకంగా ప్రతిరోజు పోరాటం చేస్తున్నాము ప్రతిపక్ష పార్టీల పైన. మేము గ్రౌండ్కు వెళ్తుంటే
పత్తిపాడు నియోజకవర్గం అంటే కాకినాడ జిల్లా. అట్లా తరిమేశారు మమ్మల్ని. ఇంకో టీమ్స్, మా టీమ్స్ చాలా టీమ్స్ వెళుతూ ఉంటాయి. ప్రతిపాడు, తణుకు, తాడేపల్లిగూడెము, అనంతపురంలో ధర్మవరము, సింగనమల, కర్నూలు సిటీ, ఇలా చాలా నియోజకవర్గాలకి మా టీం వెళ్తూనే ఉంటారు. ఇలా ప్రతి చోట తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. నన్ను తిడుతూ ఉంటారు, నన్ను కొట్టాలని చూస్తారు కూడా. నా అడ్రస్ అడుగుతారు, నా ఫోన్ నెంబర్ అడుగుతారు. ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే నేను మీకు చూపించింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ప్రతిరోజు మా పోరాటం ఇట్లా ఉంటుంది ఏపీ రాజకీయాలల్లో. అంత ఈజీ కాదు. ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలని ఎదుర్కోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. చూసే మా ప్రేక్షకులకు మంచి వినోదంగానే ఉంటుంది. బయట విమర్శిస్తున్న విమర్శకులకు కూడా సాదాసీదాగానే ఉంటుంది. చాలా కష్టం ఉంటుంది దీని వెనక. అంత ఈజీ కాదు. ప్రజల కోసం పనిచేస్తున్నాము. ప్రజలకు మంచి తీసుకెళ్లాలన్న దానికోసము, అలా తపన పడుతున్న వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాము. ప్రజలకి మంచి చేయాలని తపన ఎవరైతే పడుతున్నారో మేము వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నాము, వాళ్ళ వెన్నంటే నడుస్తున్నాము. ఇది కూడా ఒక రకమైన జర్నలిజమే. అందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా.